హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో తనుజ గారి గురించి సంజన గురించి అయితే మాట్లాడుకుందాం. తనుజ గారికి సంజన గారికి అయితే ఆల్రెడీ చాలా పెద్ద గొడవ అయింది. అండ్ ఎపిసోడ్లో వచ్చేసి చాలా అంటే చాలా లేపేశారు. ఏదో సింపుల్గా అలా చిన్న గొడవ అయ్యింది అని చెప్పేసి అలా సింపుల్గా చూపించేస్తున్నారు. అదే లైవ్లో అయితే చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. చాలా మాటలు అన్నారు. అలానే నాకు ఇది వద్దు, నేను పోపు వేసుకుంటాను, నాకు కొంచెం పోపు ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. కొంచెం పోపు ఇమ్మన్నప్పుడు ఆవిడకి పోపిస్తే సరిపోతుంది కదా, నేను కుకింగ్ మానిటర్తో మాట్లాడాలి అని చెప్పేసి దివ్య అంటుంది. దివ్య వంట చేస్తుంది. వంట చేసినప్పుడు నేను కుకింగ్ మానిటర్తో మాట్లాడాలి అని చెప్పేసి అంటే సరే అయితే అని చెప్పేసి సంజన గారు లోపలికి వెళ్ళిపోతారు. సంజన లోపలికి వెళ్ళిపోయి తనుజాని అడుగుతుంది. తనుజాని అడిగేసి నాకు వంట నాకు కాదు, నాకు ఇది వద్దు, నేను పోపు వేసుకుంటాను, నాకు పోపు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు ఆవిడంటదా సరే అయితే ఓకే అని చెప్పేసి అనేసి కిచెన్లోకి వెళ్తారు. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఎవరికి పోపు కావాలంట అని చెప్పి అప్పటికే చాలా ఏం లేవు. ఈ పోపు కావాలంట అంటే పోపులోకి వెల్లుల్లిపాయలు కావాలి కదా, పప్పులో మనం కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. వెల్లుల్లిపాయలు పప్పులు ఇలాంటివి వేసుకుంటాం కదా. పోపు జీలకర్ర కావాలి, ఆవాలు కావాలి. అక్కడికి ఆల్రెడీ ఆవాలు అయిపోయినాయి అంటున్నారు. వెల్లుల్లిపాయలు కొంచెం ఉన్నాయి అంటున్నారు. నాకు వెల్లుల్లి కారం వద్దు, పోపు చాలు, కొంచెం పోపు, ఒక్క స్పూన్ పోపు, ఆ స్పూన్ పోపుకైనా ఉండాలి కదా అని చెప్పేసి అంటుంటే ఆవిడ సరే లేదు ఏం ఇవ్వట్లేదు. సరే అప్పుడే ఏంటి రేషన్ వస్తుంది. రేషన్ వచ్చిన తర్వాత తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసేసుకోండి, ఇది వేసేసుకోండి, అది వేసేసుకోండి అని ఆవిడ ప్యాకెట్లు గెరేసేస్తుంది. తనుజ గారు వచ్చేసి ఆ ప్యాకెట్లు అలా గెరేసేయడం అది తప్పు. పోనీ పోపులు కొంచెమే ఉన్నాయి, సర్లే చూద్దాం వేద్దామంటే సరిపోతుంది కదా. ఎందుకండి ఆ తనుజ గారికి అంత కోపం? మరీ రెచ్చిపోతుంది. స్టార్టింగ్లో అయితే తనుజ తోపు, తనుజ అంత కాదు, తనుజ సూపరు, తనుజ ఎంత కాదు, తనుజ కేక కెవ్వు అలా ఎలా ఏవో మాటలు మాట్లాడేవారు. నేను కూడా తనుజ బాగుంది అని అనుకున్నది. కానీ ఈ మధ్య తనుజ గారికి మూడ్ సింగ్స్ ఎక్కువైపోతున్నాయి. లేడీస్కి మూడ్ సింగ్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు మంత్లీలో ఒక 5 days 7 days అంతే. తర్వాత మంత్ అంతా మూడ్ సింగ్స్తోనే, పైగా బిగ్ బాస్ హౌస్ కదా, అందులో అలా ఉండమంటే కుదరదు కదా అసలు. ఒకవేళ మూడ్ సింగ్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి కదా. ఆవిడైతే ప్యాకెట్స్ అయితే గెరేసేసింది. పైగా వచ్చి ఇంకా తనుజ గారు తప్పు లేకపోయినా కానీ ఆవిడ ప్యాకెట్లు గెరబెట్టడంతో నాకైతే తప్పుగానే అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా తప్పుగా అనిపించింది. ఈవిడైతే పైగా బాలింత కూడా కదా, నాకు వైట్ రైస్ దిగదు, పోపు కావాలి, పోపు వేసుకుంటాను నేను అని చెప్పి ఆవిడ అడిగినప్పుడు వీళ్ళు పోపు వేసుకుంటాను అని చెప్పేసి అలా అడుగుతుంది కదా. దివ్య అయితే కుకింగ్ మానిటర్ని అయితే అడుగుతానని చెప్పేసి అనంది. సంజన గారు అంటున్నారు 7 ప్యాకెట్లు ఉన్నాయి కదా, నాకు 7 ప్యాకెట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ నాకు ఒక్క స్పూన్ పోపు కావాలి అని అంటుంటే తనుజ అంటది కదా, మీకు ఒకసారి నేను షుగర్ ఇచ్చాను, బెల్లం ఇచ్చాను, అది ఇచ్చాను, సాల్ట్ ఇచ్చాను, ఇది ఇవ్వలేదా, అది ఇవ్వలేదా అంటే ఇచ్చారు, కరెక్టే, కాదని ఎవరు అనట్లేదు. కానీ ఇచ్చినప్పుడు కూడా దెప్పడం దేనికి అంటే ఒక్క స్పూన్ షుగర్ కోసం ఇప్పుడు నన్ను ఎలా మాట్లాడుతున్నావా అని సంజన వచ్చిందే ఛాన్స్ అని చెప్పేసి సంజన గారు బుడబుడ దుఃఖాలు తీసి ఏడవడం మొదలు పెట్టేశారు. ఆవిడ ఏడవడం మొదలు పెట్టేసింది. అలా కాదు, ఇలాగా కొంచెం కన్విన్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది కదా. కన్విన్స్ చేయండి ప్లీజ్ కొంచెం వేయండి అంటే సరిపోతుంది కదా. లేదు వీళ్ళందరూ ఏంటంటే నాకు ఏమనిపించిందంటే సంజన గారు ఎవ్వరికి రెస్పెక్ట్ అనేది ఇవ్వదండి, ఎవ్వరికి అసలు. కుకింగ్ మానిటర్గా ఆవిడ ఉన్నటప్పుడు రేపు ఏం కావాలి, సాయంత్రానికి ఏం కావాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఆవిడ చూసుకోవాలి కదా. చూసుకోవాలి కాబట్టి ఆవిడ చెప్తుంది, కరెక్టే, తప్పులేదు, చూసుకోవాలని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంటే ఈవిడేమో నాకు ఒక్క స్పూనే కదా, టైం అనేది ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా అలా అరిచేస్తే ఎలా సరిపోతుంది? అలా అయితే ఎలా కుదురుతుంది? కానీ నాకైతే నచ్చలేదండి సంజన అయితే. ఇంకొక విషయం వచ్చేసి ఇమ్మానియల్ గారు చాలా అంటే చాలా బాగుంది మీ గేమ్. ఆయన గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు, చాలా మంచిగా ఓన్గా ఆయన చూసుకుంటున్నప్పుడు ఇమ్మానియల్ గారు సంజనతో ఉండడం నాకు నచ్చలేదండి. ఆవిడ మమ్మీ అంటూ ఆవిడ చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఆయన మమ్మీ అని ఆవిడ చుట్టూ తిరగడంతో ఆయనకున్న ఇది కూడా పోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అసలు ఆయనకున్న పరువు కూడా తీసి పడేసుకుంటున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే సంజన గారు వచ్చేసి తేనె పూసిన కత్తి. ఈ తనుజ వచ్చి గట్టిగా అరుస్తూ గట్టిగా మాట్లాడుతూ ఇది ఏదో చేస్తుంది, కానీ సంజన గారు అయితే ఇంకా సైలెంట్గా మాటలతోనే పొడిచేస్తుంది అనమాట మనిషిని. ఇంకా ఇందులో వచ్చేసి నేను మొన్నటి వరకు
దమ్ము శ్రీజానే అనుకున్నా. ఇప్పుడు దమ్ము శ్రీజ కాదు, దమ్ము శ్రీజ తగ్గిపోయింది. ఇంకా వచ్చేసి దమ్ము శ్రీజ మానేసి ఇప్పుడు తనుజ గారు అండ్ సంజన గారు. ఇంకా తనుజ గారు సంజన గారు అయితే మహా ఘోరం అనమాట. పిన్ను గుచ్చినట్టు గుచ్చేస్తుంది దమ్ము శ్రీజ అని చెప్పేసాను అంటుంటే, ఇంకా సంజన గారు అయితే తేనె పూసిన కత్తితో మాత్రం సైలెంట్గా అలా సమ్మగా పోసుకుంటూ తోసుకుంటూ పొడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అంతే అసలు ఎంత దారుణంగా ఏడ్చేసిందంటే ఆవిడ. ఎవ్వరికి రెస్పెక్ట్ అనేది లేదు. ఏం చేయాలి? కెప్టెన్ ఉన్నాడు కదా, కెప్టెన్ ఉండాలి కదా, ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళ లేడీస్ కదా, వాళ్ళ లేడీస్కి అయితే వాళ్ళు ఎందుకు చెయ్యవు నువ్వు? తనుజకి ఇస్తావు, రీతుకి ఇస్తావు, అందరికీ ఇస్తావు, నాకెందుకు ఇవ్వవు? నేను అమ్మాయిని కాదు కదా, మమ్మీని కదా, వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాడు, నాకు ఇవ్వడు అని చెప్పేసి ఆవిడ అలా మాట్లాడారు. అసలు ఇందులో ఎంత అర్థం ఉందండి? అసలు నాకైతే చాలా కోపం వచ్చింది. అక్కడ డీమాన్ పవన్ కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సరిపోయింది. లేదంటే చాలా పెద్ద గొడవ జరుగును. అసలు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ డీమాన్ పవన్ రెచ్చిపోయాడంటే ఇంకా మనకి డీమాన్ పవన్కి వచ్చేసి ఎక్కడ లేని లెవెల్ అయితే పెరుగును నాకు తెలిసి. నిజంగా చాలా కంట్రోల్ చేసుకుని అలా వాళ్ళ అమ్మాయిలు కాబట్టి ఇవ్వడం ఏంటి, మీరు మమ్మీ కాబట్టి ఇవ్వకపోవడం ఏంటి, అలా అన్న చూసాడా? చాలా కంట్రోల్ చేసుకున్నాడు. నిజానికి వచ్చేసి డీమాన్ పవన్ నిజంగా బంగారం అండి. అసలు ఇంట్లో నేను బయట ఫుడ్ నేను అక్కడ ఫుడ్ నేను లోపల నేను ఇంట్లో నేను బయటే తింటాను. ఇంకా బయట నుంచి వీళ్ళకి పంపిస్తున్నారు కదా, అదే నేను తింటా, నేను ఇంట్లో తినను, ఇంట్లో ఏం ముట్టుకోను అని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత నైట్ మళ్ళీ కెప్టెన్ని ఇది ఉంది కదా కుకింగ్ మానిటర్ని మార్చేశారండి. మళ్ళీ కుకింగ్ మానిటర్ని మార్చేశారు, అలానే బాత్రూములు క్లీన్ చేసే వాళ్ళని మానిటర్స్ని మార్చేశారు. అసలు కెప్టెన్ ఇవన్నీ ఆలోచించి అయితే తను సరిగ్గా చేయట్లేదు కదా, నీకు సంజన గారికి కుకింగ్ మానిటర్గా సంజన గారిని పెట్టేశారు. నీకు అర్థం కావాలి కదా బాధ, ఈ బాధ మీకు అర్థం కావాలి కదా అని చెప్పేసి ఆవిడని మార్చేస్తారు. మార్చేసిన తర్వాత ఇంకా తనుజ అయితే చాలా ఫీల్ అవుతుంది. నేను ఎందుకు చేయలేదు, ఆవిడ కోసమే కదా నేను కాఫీని సాక్రిఫైస్ చేశాను. అవును, చాలా సాక్రిఫైస్ చేసింది. బిగ్ బాస్ మీకు కాఫీ ఇవ్వాలి అని అంటే మీరు ఏదైనా సీక్రెట్ చెప్పాలి, మీకు సంబంధించిన సీక్రెట్ చెప్పాలి అంటే ఆవిడ ఏదో సీక్రెట్ చెప్పుకొచ్చేసింది. నేను ఇక్కడ అమ్మాయిని కాదు, ఎక్కడో చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చేసాను, చాలా సీక్రెట్ చెప్తే, అంత సీక్రెట్ చెప్తే ఇంత కాఫీ బిగ్ బాస్ ఇచ్చారు. అంత కాఫీని దాచుకుని ఆవిడ డైలీ తాగితే అయిపోతుంది అని చెప్పేసి మధ్యలో దాన్ని కొంచెంగా స్మెల్ చూసుకుని మళ్ళీ దాన్ని దాచిపెట్టుకుని చాలా సాక్రిఫైస్ చేసింది. అది కూడా సంజన గారు అయితే అప్పుడప్పుడు దాచిపెట్టేసి వాళ్ళని ఏడిపించిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా ఈవిడ లోపలికి రావాలని, బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఆ కాఫీని కూడా త్యాగం చేసేసింది. పాపం ఆవిడ త్యాగం చేసేసినప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు ఆవిడ అంటది కదా, నేను ఇంకా అసలు ఎవరిని హెరాస్ చేయను, ఎవరిని ఏం మాట్లాడను, ఎవరిని ఇబ్బంది పెట్టను, కొంచెం ముక్క కూడా నేను ఏమి అన్నీ మాట్లాడి లోపలికి వచ్చిన ఆవిడ తనుజ అని వచ్చిన సంజన గారు తనుజని ఎంత టార్చర్ చేసిందంటే, నిన్నైతే సంజన చాలా ఎడ్ చేసింది. సంజన తప్పేం లేదండి నాకు తెలిసి ఇందులో. తనుజ కావాలని చాలా ఓవర్ చేసేసింది. పోపు కావాలంటే పోపులోకి వెల్లుల్లిపాయలు కావాలి, ఆవాలు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఒక్క పోపులోకి ఒక్క ఎండుమిరపకాయలు ఉంటే సరిపోదు కదా, టేస్ట్ కోసం ఇంకా ఏదైనా వేసుకోవాలి కదా. పప్పులు ఎందుకు, ఇవి ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ చపాతీ చేసి పెట్టాం కదా, ఇవి తినొచ్చు కదా అని చెప్పేసి అంటే లేదు నేనేం ముట్టుకోను. ఇంకెలా అయితే మానిటర్ని అయితే మార్చేశారండి, కుకింగ్ మానిటర్ని మార్చేసి ఈవిడ కుకింగ్ మానిటర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా హుషారు వస్తుంది, నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను. మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశపడుతూ. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.